సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. జనరల్ గా క్యాన్సర్ అంటే మనకు తెలుసు, బట్ క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఏంటి, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తారు, క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తారు, ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ ఐ డ్రీమ్స్ వాళ్ళకి మీకు ఐ మస్ట్ సే థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మన దేశంలో స్ప్రెడ్ అవుతుంది. మన ప్రపంచంలో మనం ఏ ర్యాంక్లో ఉన్నామో ఏమైనా ఐడియా ఉందా మీకు? క్యాన్సర్లో నెంబర్ 3. అండ్ సూన్ బై 2030 we may be number 1 in the world. చాలా అలార్మింగ్ గా అనిపిస్తుంది కదా. అంటే ప్రతి 1,00,000 మందిలో 100 మందికి క్యాన్సర్ అనేది ఇండియాలో ఇప్పుడు ఉంది. ప్రతి 1000 మందిలో ఒకళ్ళకి ఒక క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అవగాహన లేకపోవటం, ఎడ్యుకేషన్ లేకపోవటం, దాని గురించి తెలియకపోవటం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సరే, మనం మిగతా క్యాన్సర్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా బోన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నా బేసిక్ వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జన్, మామూలు జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం. కానీ క్యాన్సర్ స్పెషాలిటీ అంటే క్యాన్సర్లో బోన్స్లో వచ్చే క్యాన్సర్లో వాటి నుంచి వాటి ట్రీట్మెంట్స్ ఎట్లా అనేది నా ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ అనమాట. సో దీంట్లో ట్యూమర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్యూమర్స్ వస్తాయి, బోన్ ట్యూమర్స్ వస్తాయి, అలాగే బోన్ ట్యూమర్స్ వస్తాయి. ఎక్కువ పిల్లల్లో రావడం కూడా చాలా గమనించాల్సిన విషయం అనమాట. సో ఈ క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ గురించి కొంత అవగాహన కలిగించడం కోసం ఈ రోజు మన డిస్కషన్ అనమాట. సో ఈ క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి, అసలు బోన్ క్యాన్సర్స్ అంటే ఏంటి? బోన్ క్యాన్సర్స్ అంటే బోన్కి వచ్చే క్యాన్సర్స్ అంటే ట్యూమర్లు కానీ క్యాన్సర్స్ కానీ బోన్ క్యాన్సర్స్ అంటాం. వీటిలో 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఒకటి బినైన్, ఒకటి మ్యాలిగ్నెంట్. బినైన్ అనేవి చాలా స్లోగా పెరుగుతాయి, 1 సంవత్సరం 2, 3, 4, 5 సంవత్సరాలకి స్లోగా పెరిగి బయటకు వస్తాయి. అవి చాలా మంది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కానీ వాటిని తెలుసుకోలేదు. సో బినైన్ ట్యూమర్స్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాస్టోసిస్ అని, లేకపోతే జీసీటీ కూడా జీసీటీ అంటే జెయిన్ సెల్ ట్యూమర్స్, తర్వాత న్యూరిజమల్ బోన్ సిస్ట్, ఇవన్నీ కూడా బినైన్ ట్యూమర్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఏంటి అంటే, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ప్రాణాంతకమైన ట్యూమర్స్. అవి శరీరంలో ఎక్కడో చోట బోన్లో స్టార్ట్ అయ్యి, లేకపోతే వేరే సాఫ్ట్ టిష్యూలో ఎక్కడైనా స్టార్ట్ అయ్యి బోన్లోకి రావటం జరుగుతాయి. అవి చాలా ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ అంటాం అనమాట. అంటే ఒక 2 వారాల్లో వాటి స్టేజింగ్ అనేది మారిపోతుంది. ఈ రోజు చూసిన పేషెంట్ 2 వారాల తర్వాత ఆ పేషెంట్ క్యాన్సర్ అనేది పూర్తిగా శరీరం మొత్తం పాకిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకనే బోన్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి దాన్ని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణాలు పోవటం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అనమాట. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి ఏంటంటే, పేషెంట్స్ లో అవేర్నెస్ లేకపోవటం, అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా అంత అవగాహన లేకపోవడం. అవును అవును. సో ఇప్పుడు చాలా మంది రెగ్యులర్ ఆర్థోపెడిక్ సర్జరీ చేసే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆ మార్పులు, ఆ బోన్ లో మార్పులు గ్రహించలేకపోవచ్చు. ఎందుకంటే ప్రిలిమినరీగా ఉండే క్యాన్సర్స్ ఎక్స్రేలో చాలా మటుకు నార్మల్ గా కనిపిస్తాయి. అది రెగ్యులర్ గా చూస్తూ ఉండే వాళ్ళకి ఏంటంటే అవి ఆ ఫైండింగ్స్ అన్నమాట. సో దాంట్లో ఉండే మార్పులు ఎట్లా వస్తున్నాయి, పెరియాస్టియల్ రియాక్షన్ అంటాం, అంటే బోన్ బయట వచ్చే రియాక్షన్స్, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ బోన్ లో ఏదో ప్రాబ్లం ఉందనేది తెలుసుకుంటాం జరుగుతుంది. తెలుసుకున్న వెంటనే నెక్స్ట్ ఏంటి అని అంటే దాన్ని బయాప్సీ చేసి టెస్ట్ చేసుకుంటాం. స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి. ఫస్ట్ అసలు మనకి డౌట్ రావాలి కదా, ఏదో బాడీలో చేంజ్ జరుగుతుంది, అప్పుడే వాళ్ళు అక్కడ వరకు వెళ్తారు. సో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ జనరల్ గా పెయిన్ వాపు వస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అయిపోతాయి, చిన్న ఇంజురీస్ ఏం లేకుండానే. చిన్న పాప ఎస్పెషల్లీ ఇంకొకటి మోస్ట్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బాగా ప్రాణాంతకమైన ట్యూమర్స్ అనేవి, క్యాన్సర్స్ అనేవి, బోన్ ట్యూమర్స్ పిల్లల్లోనే వస్తాయి ఎక్కువ. ఒక 7 నుంచి 15, 18 వయసు మధ్యలో ఈ ట్యూమర్స్ రావడం చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఇంకా ప్రిడామినెంట్లీ అమ్మాయిలు, ఆడపిల్లల్లో ఈ ట్యూమర్స్ అనేవి ఎక్కువ రావడం అనేది 1:2 రేషియోలో ఆడపిల్లలు ఈ ట్యూమర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి ఎప్పుడు కూడా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, మన జీన్స్ లో ఉండే మార్పులు, మన జెనెటిక్ డీకోడింగ్, మన జీన్స్ లో ఉండే ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్లో
ఫాల్టీ కోడ్స్ ఉండటం వల్ల, ఫాల్టీ జీన్స్ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి రావటం అనేది క్లాసిక్. బోన్ క్యాన్సర్స్ కూడా క్లాసిక్ ప్యాటర్న్ అది. కాకపోతే ఏంటంటే మారుతున్న పరిస్థితులు, మారుతుందంటే మనం ఇప్పుడు వాయు కాలుష్యము, నీరు కాలుష్యం, అట్ ద సేమ్ టైం మనం ఫుడ్ తినే పెస్టిసైడ్ కాంటెంట్స్ ఎక్కువైపోవటం, మనం పండించే పంటల్లో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ వాడటం. సో ఓవరాల్ గా ప్రపంచంలో కంప్లీట్ గా ఈ ఎయిర్, వాటర్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది కాలుష్యం అయిపోవటం వల్ల కొంత మటుకు ఈ ఫుడ్ అసోసియేటెడ్ కార్సినోమాస్, లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ కార్సినోమాస్ అంటే మామూలుగా స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి, అదేవిధంగా అట్లా బోన్ కి సంబంధించినట్టు మాత్రం కూడా జెనెటిక్ గానే ఎక్కువ ప్రీడిస్పోజిషన్స్ ఉంటాయి. సో అన్ఫార్చునేట్ అదే పిల్లల్లో ప్రిడామినెంట్ గా ఉంటాం. నేను చెప్పినట్టు చిన్న ఇంజురీ, ఏదో పిల్లలు ఆడుతూ ఉంటారు, సడన్ గా పరిగెడుతుంటే కాలు విరిగిపోతుంది, అదే ఫస్ట్ సైన్ అన్నమాట. అంటే ట్రివియల్ ట్రామాస్, లేకపోతే నొప్పి, వీక్ బోన్స్ అని కూడా కాదు, ఆ పెథాలజీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫ్రాక్చర్స్ అవటం అక్కడి నుంచే. సో అదే విధంగా కొంతమందికి పిల్లల్లో పెయిన్స్, ఎక్కడో చోట ఒక వాపు వస్తుంది, ఆ వాపు ఏముందిలే ఏదో ఆడుతూ పాడుతున్నారు అని అనుకుంటారు, తగ్గిపోతుందని మందులు ఇస్తారు. ఈ ఫస్ట్ వారం రోజులే చాలా చాలా క్రూషియల్. ఎప్పుడైతే ఫస్ట్ సైన్ వాళ్ళు చెప్తారో అప్పుడు వెంటనే ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయటం, ఆ డాక్టర్ పర్టికులర్ టెస్ట్లు చేయటం. ఎక్స్రే ఒక్కొక్కసారి మనకి డెఫినేటివ్ డయాగ్నోస్టిక్ టూల్ కాదు, ఎంఆర్ఐ విల్ బి డయాగ్నోస్టిక్ టూల్. ఎంఆర్ఐ చేసిన తర్వాత దాంట్లో 100% కనిపిస్తుంది ఏం ప్రాబ్లం ఉందనేది. దాని వెంటనే బయాప్సీ చేయటం, ఆ బయాప్సీ టెస్ట్ కి పంపించడం, ఆ టెస్ట్ లోంచి రిపోర్ట్స్ తీసుకున్న వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. ఇలా ప్రతి ఒక్క రోజు చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాస్ టికింగ్ టైం బాంబ్. ఒక టైం బాంబ్ మనం చేతిలో అంటే కాల్లో పెట్టుకొని ఆ టైం ఆన్ చేసినట్టు. సో ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే మన భారతదేశంలో పావర్టీ ఎక్కువ ఉండటం వల్ల, హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఎక్కువ లేకపోవటం వల్ల, వీటి వల్ల కూడా కొంత ప్రజల్లో అవగాహన లేకపోవటం. సో అంటే మీడియా ద్వారా ఒకటి ఏంటి అని అంటే ముందు ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్ళండి క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ గురించి. ప్రతి వారం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి ఏంటి, అవసరమైతే మనం అందరం కలిసి ఒక క్యాంప్స్ లా కండక్ట్ చేసి ప్రతి మనం చేయగలిగిన అనమాట. మనం ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలేం, మనకున్న ప్రపంచాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం. మన దగ్గరలో ఉండే ఒక 4-5 విలేజెస్ అడాప్ట్ చేసుకుందాం, ఒక 10 డిస్ట్రిక్ట్స్, ఒక 10 విలేజెస్, ఒక డిస్ట్రిక్ట్, ఇలా అవేర్నెస్ ఒక 10 మందితో మీరు నేను కలిసి చేసేది కాదు. అందరూ ఒక టీం వర్క్ లాగా ఒక 10 మంది, 20 మంది, 100 మంది, ఎంతమంది అయితే అంతమంది ఈ పర్టికులర్ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవగాహన కలిగించి వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్, లేదంటే ఒక హెల్ప్ లైన్ నంబర్ లాంటిది. ఐ థింక్ మెడికవర్ నుంచి మాకు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఉన్నట్టుంది. అదేవిధంగా ఈ హెల్ప్ లైన్ నంబర్ అనేది ఫ్రీగా యాక్సెసిబుల్ ఉండేట్టు ప్రతి ఒక్కరికి కూడా, ఎట్లా 108 సర్వీసెస్ లాగా ఈ క్యాన్సర్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఒకటి యాక్టివేట్ చేసి ప్రజలకి చేరువలో ఉంటే ఈ ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ చేయటం, దానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దట్ వే ఐ థింక్ మన పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇది వాట్ యు కాల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో సార్ ఇప్పుడు ఆర్థోపెడిక్ క్యాన్సర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువ వస్తాయి అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ విమెన్ కాకుండా ఇంకా ఎవరిలో అంటే వీక్ బోన్స్ ఉన్న వాళ్ళకా, లేకపోతే ఎలాంటి వాళ్ళకి మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? యాజ్ ఐ సెడ్ దట్ క్యాన్సర్ అనేది వీక్నెస్ తో సంబంధం లేనిది, అది జీన్స్ తో సంబంధం ఉన్నది. ఓకే, ఒక్కొక్కసారి మంచి వెయిట్ ఉండి మంచి హెల్తీగా ఉండే పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. మాల్ న్యూట్రిషన్ ఏమీ లేకపోయినా పాపం రోడ్ల పక్కన పెరిగే వాళ్ళకు కూడా, హోమ్లెస్ పీపుల్ కూడా క్యాన్సర్ రాకపోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద హెల్త్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇట్ ఈస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కాబట్టి జీన్స్ నుంచి వస్తుంది అనమాట. కొంత హెరిడిటరీ కనెక్షన్ ఉంటుంది. జీన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద హెరిడిటరీ, వాట్ యు కాల్ ద హెరిడిటరీ అకరెన్స్. హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఎవరికో ఉండింది వాళ్ళ నుంచి వీళ్ళకి రావటం, అది ఒక 20% దాకా కొన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్లీ ఆ ఫ్యామిలీలో ఎవరికి ఉండకపోవచ్చు, సడన్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక యంగెస్ట్ మెంబర్ కి క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. స్టార్ట్ అవ్వచ్చు. సో హెరిడిటరీ ప్రీడిస్పోజిషన్ కన్నా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఈజ్ మోర్. ఓకే, అండ్ మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా సార్ తో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.